సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 గిరినాగు పాము పిల్లలివి. అవును, అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం గ్రామ శివారు ప్రాంతంలో పశువులు మేపుకుంటూ ఒక వ్యక్తి అటువైపుగా వెళ్తుంటే ఒక పాము బొసలు కొడుతూ కనిపించింది. అతని కాటేసేందుకు కూడా ప్రయత్నించింది. దీంతో భయంతో పరుగులు పెట్టినటువంటి ఆ రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడ ఒక పెద్ద పాముని చూశాను సార్, అక్కడ గుడ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి అని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పాముల పరిరక్షణకు సంబంధించి సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడికి చేరుకుని వాటిని గుర్తించారు. అది విషనాగు అంటే గిరినాగు ఆడపాముగా గుర్తించినటువంటి మూర్తి గారు దీనికి ఒక సంరక్షణ ఏర్పాటు చేయాలి, వీటిని ఎలాగా డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పేసి వాటికి ఒక సంరక్షణగా ఒక నెట్తో ఒక వలయంలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నెల రోజుల తర్వాత అవి 30 పాము పిల్లలుగా బయటకు వచ్చాయి అనమాట. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని వాటిని చాలా జాగ్రత్తగా తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది. పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఎందుకంటే అనకాపల్లి లాంటి ప్రాంతంలో ఎక్కువగా గిరినాగు అది కూడా భారీ సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. భారీ పొడవు వాటి పొడవు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటివి అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు మనిషికి ఒక 3 అంతరాలు హైట్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఈ గిరినాగు పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనకాపల్లి జిల్లా లాంటి శివారు గ్రామాల్లో. సో రైతులు ఎక్కువగా భయపడుతూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే వారికి కూడా ఒక అవగాహన కలిగించే అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ 30 పాము పిల్లలు ఒక్కసారిగా చూసిన వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో భయం పడుతుంది. ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా అవి చెల్లా చెదరైతే అయితే కనుక ఎటువైపు అవి వెళ్తాయో తెలీదు, ఎవరిని కాటేస్తాయో తెలీదు. అవి చూస్తున్న చిన్నపిల్లలు ఏమవుతారు, ఇవన్నీ కూడా మనకి చాలా భయం కదా. కానీ ఎప్పటికప్పుడు మాత్రం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఏ చోటైతే ఇవి ఎక్కువగా పిల్లలు గుడ్లు పెడుతూ ఉంటాయో, పిల్లలుగా మారుతూ ఉంటాయో, ఏ చోటైతే గిరి నాగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో ఆ ప్రాంతాలను ఇప్పటికీ గుర్తించడం కూడా జరిగింది. తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు కృష్ణప్రసాద్, మూర్తి, కంటి మహంతి అక్కడికి చేరుకున్నారు. పాముని పరిశీలించేటప్పటికి మూర్తి గారు ఆ పామును పరిశీలించి ఇది ఆడపాముగా తెలుసుకున్నారు. అయితే కొన్ని రోజుల పాటు వీటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి అని చెప్పి అక్కడ ఒక రక్షణ వలయం లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కడైతే పాము గుడ్లు పెట్టి వదిలి వెళ్ళిందో అక్కడ ఆ సంస్థ బృందం గుడ్లకు సంరక్షణగా ఒక వల కట్టించి ఉంచారు. నెల రోజుల్లోగా ఇవి 30 పాము పిల్లలు బయటకు రావడంతో అటవీ శాఖ అధికారులు శివకుమార్, బీట్ ఆఫీసర్ సాయి ప్రణీత్, వన్యప్రాణి బృందం కలిసి మొత్తం ఈ పాము పిల్లలన్నింటిలో కూడా ఒక బాక్స్లో వేసి శంకరం రిజర్వ్ ఫారెస్ట్లోనికి సురక్షితంగా విడిచిపెట్టారు. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ సభ్యులు మూర్తి, కంటి మహంతి, వరపుల కృష్ణ, గిమ్మెల ప్రసాద్, ఇషాక్, సబ్బవరపు మధు ఈ రెస్క్యూలో అయితే ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇంత పెద్ద మొత్తంలో పాము గుడ్లు పెట్టడం, వాటిని పొదిగే వరకు వాటికి ఒక రక్షణ ఏర్పాటు చేయటం, అటువైపుగా వెళ్ళేవారు ఎవరు కూడా వాటికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదని ముందుగానే ప్రజలకు, స్థానికులకు, ఎక్కువగా రైతులు ఈ మేకల్ని వాటిని పశువులు మేపుకుంటూ వెళ్తారు కాబట్టి ఎక్కడైనా ఏమైనా పాములు కనిపిస్తే ఇమీడియట్గా వాటిని కొట్టి చంపకుండా వాటిని ఎలా సంరక్షించుకోవాలి, వాటి మనుగడ కూడా ఎంత అవసరం అని చెప్పేసి వారు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి గిరినాగు పాములు ఎక్కువగా ఈ అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి శివారు ప్రాంతాల్లో, కొండవాళ్ళు ప్రాంతాల్లో మీకు ఎవరికైనా తరచుగా తారసపడితే గనక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దానిపైన ఎప్పటికప్పుడు ఒక నిఘా ఉంచుతామని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే చాలాసార్లు పంట పొలాల్లోనికి భారీగా గిరినాగు పాములు రావడం, వాటిని రెస్క్యూ చేసి బంధించి మళ్ళీ అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ ఒక పశువులు మేపుతున్నటువంటి వ్యక్తి, రైతు గమనించి ఆ పాము అతని పైన బొసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించింది. కానీ ఆయన ఆ భయంతో పరుగులు పెడుతూనే ఇది అటవీ శాఖ అధికారులకు మనం సమాచారం ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రమాదం వీటి వల్ల అని ఆయన గుర్తించి ఆ సమాచారం ఇవ్వటం వల్ల అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఈ వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు కూడా అక్కడ రెస్క్యూ చేసి ఆ గుడ్లు, పాము ఏదైతే గుడ్లు పెట్టిందో వాటికి సంరక్షణ వలయం ఏర్పాటు చేసి ఇప్పుడు అవి
పాము పిల్లలు 30 వరకు బయటకు రావడంతో ఒక్కసారిగా వాటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడడానికి పూర్తిగా ఇది విషనాగు, గిరినాగు అంటారు. ఎక్కువగా గిరి అంటే కొండ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ కలర్లో, అలాగే వాటిపైన ఉన్నటువంటి వైట్ జారలు అవి ఏవైతే ఉన్నాయో చూడటానికి మాత్రం కొంత బ్యూటీగా అనిపించినా కూడా వీటి వల్ల కొంత ప్రమాదం కూడా ఉంటుంది. అయితే వాటి వెయిట్ కావచ్చు, లేకపోతే పరిమాణం కావచ్చు, పెద్దగా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వీటి నుంచి మనం తప్పించుకోవడం కూడా చాలా ప్రమాదమే, చాలా రెస్క్యూవే, చాలా రిస్క్తో కూడుకున్న పనే. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిపైన కూడా వారి అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఇలా వీటినన్నిటిని కూడా ఈ 30 పాము పిల్లల్ని జాగ్రత్తగా బాక్స్లో పెట్టి వాటిని చాలా సున్నితంగా ట్రీట్ చేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలోనికి విడిచిపెట్టారు. తూర్పు కనుమలలో మొట్టమొదటిసారిగా కింగ్ కోబ్రా గిరినాగు అనే ఒక అడవి జంతువు, ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత సర్పం. దీన్ని కాపాడడానికి తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2016 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయినప్పటికీ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ గంగవరం అనే విలేజ్, జీనబాడు మండలంలో ఒక తోటలో, జీడి తోటలోని కింగ్ కోబ్రా నెస్టింగ్ గూడు పెడుతుందని ఆ లోకల్స్ మాకు ఇన్ఫార్మ్ చేశారు, ట్రైబల్ కమ్యూనిటీస్. దాంతో మేము అటవీ శాఖకి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతంలో చూసి అది కింగ్ కోబ్రా గూడు అని నిర్ధారించాం. ఆడ కింగ్ కోబ్రా కొన్ని రోజుల వరకు, నెలన్నర వరకు ఆ గుడ్ల మీద నెక్స్ట్ గూడు కట్టి ఆ గూడు మీద పడుకుంటుంది కాపలా. తర్వాత అది వెళ్ళిపోతుంది ఫుడ్ కోసం. అప్పుడు ఆ గూడుని కాపాడాలి. అది ఒక రక్షిత ప్రాంతం కాదు. అది ఏంటంటే మనకు ఒక మామిడి, అదే జీడి తోట అని చెప్పాను కదా, అక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించి, ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో కింగ్ కోబ్రాలు పట్టుకోవడం జరిగింది. మా టీం మెంబర్స్ రెస్క్యూ చేసాం, ఇళ్లల్లోకి పొలాల్లోకి వచ్చేస్తాయి. అందుకు వాళ్ళు మా మాట విని ఆ నెస్ట్కి ఎలాంటి హాని తలపెట్టకుండా మాకు సహకరించారు. మేము చుట్టూ దానికి ఒక రక్షణ వలయంలా పెట్టి ఆ గుడ్లు బయటికి రాగానే మాకు సమాచారం అందింది. వెంటనే ఆ పిల్లల్ని అటవీ శాఖ వారితో కలిపి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, ఆ శంకరం రిజర్వ్ ఫారెస్ట్లో విడిచిపెట్టడం జరిగింది. అయితే తూర్పు కనుమల్లో ఈ విధంగా లోకల్ కమ్యూనిటీస్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్, అంటే రక్షిత ప్రాంతాలు కావు, రిజర్వ్ ఫారెస్ట్ కావు, అలాంటి ఏరియాస్లో కింగ్ కోబ్రాస్ని, వాటి గూడుల్ని కాపాడడం అన్నది మొట్టమొదటిసారిగా మొత్తం తూర్పు కనుమల ప్రాంతం, అంటే మనకు ఒడిస్సా, అటు సౌత్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ మొత్తం స్ట్రెచ్ ఈస్ట్ కోస్ట్లో ఇదే మొదటిసారి జరిగింది. ముందు 2022లో కూడా మేము చేసాము ఇదే ప్రోగ్రాము. సో దానికి సంబంధించి మా టీం మెంబర్స్ మూర్తి కంటి మహంతి, తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధ్యక్షుడిని, ప్రసాద్ గెమ్మెల, తర్వాత మధు సబ్బవరపు, మెయిన్ స్నేక్ రెస్క్యూయర్ ఎవరికైతే ఈ ఫస్ట్ ఈ గూడు కనిపించిందో అతని పేరు కృష్ణ వరపుల.